మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. అందులో ఒకటి సభాపర్వం. ఇంద్రప్రస్థానమును పరిపాలిస్తున్న ధర్మరాజుకు నారదుడు రాజసూయ యాగం ప్రతిపాదించడం. ఆ యాగమును ధర్మరాజు నిర్వహించడం జరుగుతుంది. దానికిగాను భీమాదులు నలు దిక్కులకు వెళ్లి రాజులను జయించడం జరుగుతుంది. మహాభారత యుద్ధానికి బీజాలు బలపడటానికి కారణం ఈ సభాపర్వములోని వివిధ సంఘటనలే కారణం అవుతాయి. రాజసూయ యాగంలో ధర్మరాజు ప్రభ చూసి అసూయతో రగిలిపోయే దుర్యోధనుడికి మైసభలో అవమానంగా అనిపించడంలో యుద్ధానికి మరింతగా భావనలు బలపడతాయి. ఇక ఆపై శకుని వ్యూహంలో భాగంగా ధర్మరాజును జూదానికి ఆహ్వానించడం. జూదంలో ధర్మరాజు అపజయం పొందడం, తనను ఓడిపోయి తనతో పాటు అందరినీ కోల్పోవడం, నిండు సభలో పతివ్రతను అవమానించడం జరిగిపోతుంది. తత్ఫలితంగా భీముడి శపథాలు అన్నదమ్ముల మధ్య వైరమును మరింతగా పెంచుతాయి. ఇక మరొకమారు జూదము జరుగుట, అందులోనూ పరాజయం పాలైన ధర్మరాజాదులు కానలకు పోవడం జరుగుతుంది.